అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో హోటల్ స్టైల్‌లో పన్నీర్ కూర ఇంట్లో ఉండే వాటితో ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక కప్పు పల్లీల్ని ఈ స్టవ్ మీద పెట్టి వేయించాలి. అదే కప్పుతో నువ్వులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. జీడిపప్పు వేసుకుంటే నానబెట్టుకుని మిక్సీ వేసుకోండి. ఈ రెండిటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని పొట్టు కావలిస్తే తీయొచ్చండి, తీయకపోయినా పర్వాలేదు. ఒకసారి మిక్సీ వేయండి. ఇలా వేసినాక టీ గ్లాసు వాటర్ వేసి ఫైన్ పేస్ట్ చేయండి. స్మూత్ పేస్ట్ అవ్వాలి, బరకగా చేయొద్దు, స్మూత్గా పేస్ట్ చేసుకోండి. అదే కళాయిలో స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎక్కువ ఆయిల్ తక్కువ వేసాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఒకసారి వేయించి మూత పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు పూర్తిగా ఇక్కడే వేగిపోవాలి. సరిగ్గా వేయించుకోకపోతే పన్నీర్ కూరలో మధ్యలో తగులుతుంది, అంత బాగోదు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. వేసుకుని చిటికెడు పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గినాక ఇందులో ముందుగా రెడీ చేసుకున్న పల్లీలు, నువ్వులు పేస్ట్ వేసుకోండి. వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టండి. ఈ కూర హోటల్లో మనం ఎలా తింటామో అలాగే టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి. ఇలా నూనె పైకి తేలినాక ఇప్పుడు వేగినట్లు పెద్ద స్పూన్ కారం వేసుకోండి. ఒకసారి కలుపుకుని 1 స్పూను ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి కలిపి మిక్సీ గిన్నెలో వాటర్ ఉంటుంది కదండి, కడిగేసుకోండి. లేకపోతే గ్లాసున్నర వరకు వాటర్ వేసేలా సిమ్లోనే చేసుకోండి. కూర టేస్ట్ బాగుంటుంది. ఇది 200 గ్రాముల పన్నీర్ అండి. ఈ విధంగా కట్ చేసుకోండి. పన్నీర్ను ముందుగానే ఆయిల్లో వేయించుకోవచ్చు. ఇలా ఆయిల్లో వేయించుకుంటే గ్రేవీ పన్నీర్కి పట్టదు. ఇలా పచ్చి వేసుకుంటే పట్టి బాగుంటుంది కూడా టేస్ట్. కూర అయిపోతుంది అన్న సమయంలోనే వేసుకోండి. ముందుగా వేసుకుంటే టేస్ట్ బాగోదు. ముందు నుంచే ఉడికించక్కర్లొద్దు. ఒక 10 నిమిషాల్లో ఉడుకుతుంది అనిపించుకుని వేసుకోండి. వేసుకుని చాలాసేపు ఇది సిమ్లో పెట్టాలండి, టైం పడుతుంది. లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకోండి. పాల మీద కానీ పెరుగు మీద వచ్చే మీగడని ఒక గ్లాస్లోకి తీసుకుని స్పూన్తో బాగా క్రీమ్లాగా తిప్పి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదండి. ఇది కసూరి మేతి. కసూరి మేతిని ఈ విధంగా నలిపి పైన చల్లుకొని టేస్ట్ బాగుంటుంది. కసూరి మేతికి లేకపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతేనండి. ఇది రోటీ, రైస్, బగారా దేనికైనా బాగుంటుంది. హోటల్ స్టైల్లోనే టేస్టీగా ఉంటుంది. ఎక్కువ సిమ్లో చేయడానికి ప్రయత్నించండి. ఇదిగో కొద్దిగా నూనె పైకి తేలింది కదండి. మీరు కొంచెం ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తే ఎక్కువ పైకి తేలి ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.